హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, ఇది కొత్త ఛానల్. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతానేమో ఫిబ్రవరిలో జరుగుతాయి, లేకుంటే మేలో జరుగుతాయి. మనకు బీసీ రిజర్వేషన్లపై 2 రిపోర్ట్లు రెడీ చేశారు బీసీ డెడికేటెడ్ కమిషన్. ఒకటేమో రూరల్ అంటే విలేజ్ సైడ్ పీపుల్స్కి ఒకటి, అర్బన్ సైడ్ ఒకటి. ఫస్ట్ మొత్తం కలిసి 600 పేజీలతో నివేదిక అయితే సిద్ధం చేశారు. త్వరలోనే సర్కార్కు అందజేస్తారు. దాని ప్రకారమే రిజర్వేషన్లు అనేది ఖరారు చేస్తారు. ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు. సో మనకు సర్పంచుల పదవి కాలము లాస్ట్ 2024 ఫిబ్రవరి 1 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు సర్పంచులు లేకుండానే ప్రత్యేక పాలనా అధికారం అయితే కొనసాగుతుంది ఊర్లలో, విలేజ్లలో. ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపి కొత్త సర్పంచులకు అధికారం ఇవ్వాలని అయితే గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే రిపోర్ట్ కోసం సర్కార్ నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతోనే నివేదికను 2 భాగాలుగా బీసీ డెడికేటెడ్ కమిషన్ రెడీ చేస్తుంది. సో మనకి ఎలక్షన్స్ జరుగుతానేమో ఫిబ్రవరి లాస్ట్, లేకుంటే మళ్ళీ మేలో జరుగుతాయి. ఎందుకంటే మార్చి ఏప్రిల్ మొత్తం ఎగ్జామ్ సీజను, స్కూల్స్ అవైలబిలిటీలో ఉండయి, డ్యూటీ చేసే సార్లు కూడా అవైలబిలిటీలో ఉండరు కనుక ఇప్పుడు మనకి ఎలక్షన్లు జరిగితే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో, లేకపోతే మేలో. అయితే ఈ ఎలక్షన్స్ అనేవి అన్ని పార్టీలకు ఇంపార్టెంటు. ఎందుకంటే 2029లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయి. అంటే ఇప్పుడు ఎన్నికైన సర్పంచులు 2030 దాకా ఉంటారు. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఇప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళు మళ్ళొచ్చే అప్పుడు ఎలక్షన్ల పైన ప్రభావం ఉంటుంది కనుక ఈ ఎలక్షన్స్ అనేవి అందరికీ ఇంపార్టెంట్. ఈ నెల 26న ప్రభుత్వం రైతు భరోసా సహా 4 స్కీమ్లను ప్రారంభిస్తుంది. అందువల్ల మొదట పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వంపై పలు రకాల ఒత్తిళ్లు వచ్చాయి. కానీ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతరత్ర పోలింగ్ సామాగ్రి సిద్ధం చేశారు. కేవలం బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేక పంచాయతీ ఎన్నికలు ఆపుతున్నారు తప్ప వేరే కారణం లేదు. వారం రోజుల్లో బీసీ కమిషన్ సైతం తొలిదఫ రూరల్ రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. సో బీసీ రిజర్వేషన్ రిపోర్ట్ రాగానే ఎలక్షన్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ మనకు ఓటర్ జాబితా రిలీజ్ చేసింది, గుర్తులు రిలీజ్ చేసింది, బ్యాలెట్ పేపర్స్ పింక్ కలర్, వైట్ కలర్ అంటే వార్డ్ నెంబర్లకు 1, సర్పంచ్లకు 1 అన్నీ ప్రింటింగ్ కూడా చేసుకుంది. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నికల నోటిఫికేషన్, మేము ఎన్నికలకు రెడీ అని చెప్పే ఒక విషయం మాత్రమే ఉంది. ఈ 2-3 రోజులలో మీటింగ్ ఉంది. రేపేమో స్కీమ్స్ అన్ని రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ఎల్లుండి వచ్చేసి మనకు మీటింగ్ పెట్టుకొని మనకు ఎలక్షన్స్ ఎప్పుడు అనే క్లారిటీ అయితే వస్తుంది. ఈ 2-3 రోజుల్లోనే సర్పంచ్ ఎలక్షన్ల గురించి క్లారిటీ వస్తుంది. రాలేదు అంటే ఇంకా మేలోనే ఎలక్షన్స్. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.